Indian Filmmakers Association has given an award as a best song and best lyric. And congratulations, Chandra Garu, for this. And we'll go ahead. సరే చంద్ర గారు అన్నారు సింపుల్గా, వారెవరో తెలియాలి కదా అందరికీ. అలా సింపుల్గా అనేస్తారా? ఒక మాటలో చెప్పాలంటే ఆయన్ని నేను బాస్ అంటాను. నేను ఎస్ బాస్. ఎందుకన్నానంటే ఈ మూవీకి మెయిన్ పిల్లర్ వారే కాబట్టి. చంద్రశేఖర్ గారు ఇది వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ మూవీకి సార్ అనమాట. సార్ ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను నేను. సో ఈ టైటిల్ పెట్టారు బాగుంది. సో మీ బెస్ట్. సో వి ఆల్ స్టడీడ్ ఇన్ సైనిక్ స్కూల్. సైనిక్ స్కూల్ అంటేనే ఒక ఫ్రెండ్షిప్తోనే నడుస్తుంది జీవితం. పేరెంట్స్ దూరంగా ఉండేవాళ్ళు, మాకు సంవత్సరానికి 2 సార్లు ఇచ్చేవాళ్ళు హాలిడేస్. అంటే మొత్తం జీవితం అంతా ఫ్రెండ్సే. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే సమయం ఉండేది కాదు, క్లాక్స్ మొబైల్ ఫోన్స్ ఉండేవి కాదు. పూర్వకాలంలో సమయం ఉండేది ఫ్రెండ్స్కి. ఈ మొబైల్ ఫోన్స్ టైమింగ్ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ ఉంటున్నాయి, ఫ్రెండ్స్కి సమయమే లేదు. సో ఏంటంటే గడపలేకపోతున్నారు ఫ్రెండ్షిప్ మీద, అదంతా లేదు. సో ఆ ఉద్దేశంతోనే ఒక ఫ్రెండ్షిప్ వాల్యూస్ని బాగా హైలైట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ సినిమా చేసాము. ప్రేమ అనేది ఉంటుంది పోతుంది ఇప్పుడున్న జనరేషన్లో. సో ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది జస్ట్ క్వశ్చన్, బట్ సార్ ప్లీజ్. అయితే బెస్ట్ చెప్పేశారు ఎవరు? కేఎస్ రావు గారు వారి స్నేహితులు అనమాట, బెస్ట్ అనమాట. సో మీ సీనియర్, ఒకసారి వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. సో ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. సో వారి బెస్ట్ ఫ్రెండ్, అత్యంత సన్నిహితులు వారికి. సో ఏదన్నా కూడా షేర్ చేసుకునే వ్యక్తి అనమాట కేఎస్ రావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. Look at the emblem. It's a Sainik School Korakunda emblem. So we all wear that whenever we meet. We are blessed to have studied there. We are blessed to have studied in Sainik School Korakunda, and here we are again as a team of young old friends. Wow. And sir, whatever he said about friendship, we normally listen from him. But meeremantaru, me friendship, how your friend impressed you, or any secrets you want to tell? Edana secrets unnaya? I must say, there is nothing to impress a friend. Friend knows everything. So there is nothing specific that we need to do to a friend to impress. And the title suggests, the title itself I would like to compliment in advance for the success of the movie, because the day the title was selected, the movie is a big success. Friend, whatever he may become tomorrow Honorable President of India, but for a friend, he will remain. The trend will not change. Arey vore, and all this concept of that between two friends that addressing each other, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునే విధానం, ప్రేమానురాగాలు ఇవేమీ మారవు. అండ్ స్నేహితుడికి ఏమీ నిరూపించుకో అవసరం లేదు. ప్రతి చిన్నప్పటి నుంచి స్నేహితుడు ఏంటో తనకి, ఇట్స్ లైక్ ఏ ఓపెన్ బుక్ బిట్వీన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చంద్ర. Thank you. Thank you so much. Sir, thank you so much. art, he did it by his own hands. He is సో the వారి amazing painter. సహస్రాలతో వేశారనమాట. నిజంగా సార్ ఇంత టాలెంట్ అన్న, మై గాడ్. సో ఇదొచ్చేసి a real lady, one of the lady who wanted her portrait. సో ఆమెని నించోపెట్టి మన పెయింట్ చేశారు. సూపర్. These are all acrylic painting, right? కావాలంటే ఒక ఆయనకు ఒక ఆర్ట్ అనేది ఉంటుంది. ఎస్, ఇది చూస్తే అర్థమైపోతుంది మనకి. ఏమంటావు? ఎగ్జాక్ట్లీ. Right? యా. ఈ ఆర్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఎంత ముఖ్యమో. మూవీ ఒకటి చేయాలంటే 25 క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్, దాంట్లో అవగాహన అనేది కంపల్సరీ ఉండాలి. ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి, హీ షుడ్ బీ అ కంప్లీట్ ప్యాకేజ్. ఆయనకి లైటింగ్ అంటే ఏముండాలి, కెమెరా ఎట్లా హ్యాండిల్ చేయాలా, ఈ అన్నీ కలిపితే ఒక ప్యాకేజ్. అండ్ ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ మిస్టర్ చంద్ర. లాస్ట్ 2 years నుంచి నేను ఆయనతో పాటు పనిచేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 5 years అనుకోండి. అండ్ రియలీ ఇంకొక వర్డ్ amazing. చెప్పాలి నేను. సో ప్రొడ్యూసర్స్ అనగానే కొంచెం స్ట్రిక్ట్గా కూర్చొని కొంచెం సీరియస్గా వాచ్ చేస్తూ ఉంటారు. బట్ సార్ చాలా ఫ్రెండ్లీ. అందుకే ట్రెండ్ మారిన టైటిల్ నిజంగా కరెక్ట్గా పెట్టారు. నిజంగా సూపర్ సార్. ఒక్కసారి మా సార్ కోసం గట్టిగా చెప్పట్టు ప్లీజ్ ఎవ్రీబడి.
అయితే ఒక రిక్వెస్ట్ అడిగారు. సో ఇందాక ఒక సాంగ్ ప్లే చేశారు కదా, మన కాలభైరవ పాడిన సాంగ్ ఇంకొకసారి ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందరూ వినలేదు సరిగ్గా, మేము మళ్ళీ ఇంకొకసారి వింటామంటున్నారు. తప్పకుండా. దానికి ముందు సార్ గురించి ఇంకోటి చెప్పాలా. LOL ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసి మన ఇండియా బ్యానర్. హీఈస్ ఆల్సో ప్రొడ్యూసర్ క్యామ్ ఇంటర్నేషనల్, అది వచ్చేసి లండన్లో ఉంది. అండ్ హీస్ ఆల్సో హ్యావ్ అ బిజినెస్ ఇన్ లండన్. సో లండన్లో ఇంటర్నేషనల్ మూవీ విచ్ ఇస్ వెరీ సూన్ మన వస్తుంది. లోకరక్షకుడు తెలుగులో టైటిల్, అండ్ క్రైస్ట్ ద సేవియర్ ఇంటర్నేషనల్ టైటిల్. అండ్ బ్యానర్ వచ్చేసి లండన్ బ్యానర్ క్యామ్ ఇంటర్నేషనల్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 25 కంట్రీస్ నుంచి ఆర్టిస్ట్. అండ్ ఆల్రెడీ రష్యన్ ప్రైమ్ మినిస్టర్ పుటిన్ గారు కూడా లెటర్ పంపించారు. సో ఇట్స్ బిగ్ థింగ్. సో అది నెక్స్ట్ ఈవెంట్లో మేము దాని గురించి ఎక్కువ మాట్లాడతాం. అండ్ వీఆర్ గోయింగ్ వెరీ బిగ్ ఆన్ దిస్. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు జస్ట్ బ్లెస్ us టు ఎన్ష్యూర్ దట్ LOL ఎంటర్టైన్మెంట్స్ అండ్ క్యామ్ ఇంటర్నేషనల్ ఒక మంచి మూవీస్ ఎప్పుడు తెస్తూనే ఉంటుంది మీ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ ప్లే దిస్ మూవీ అగైన్. సాంగ్ మళ్ళీ ప్లే చేయమన్నారు కాబట్టి సో ప్లీజ్. ఈ సాంగ్ లో ఉన్న ఇమోషన్స్, ఈ సాంగ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇమోషన్స్, లిరిక్స్ ఎస్ మీ అందరికి టచ్ అయి ఉండొచ్చు. Touch అయి ఉంటుంది, ఎన్నిసార్లు definitely. అయినా సరే మీరు ఉన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, క్లాప్స్ కొట్టి మరి ప్రతి ఒక్కరిని కూడా మనం వేదికపైకి ఆహ్వానించుకుందాం ప్లీజ్. అండ్ హీరో చెప్పారు మీ అందరికి రాలేదు కాబట్టి ఇంద్రరామ్ గారు, అని అలాగే హీరోయిన్ కోమల్ నాయర్, ద బ్యూటిఫుల్ కోమల్ నాయర్. ఫర్ బీయింగ్ హియర్ అండ్ అమేజింగ్ వర్క్. అండ్ మరొక హీరో దీపు. సో రాలేదు కాబట్టి వారికి కూడా స్వాగతం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. స్వాతి శర్మ అనమాట. నేను చెప్పను అప్పుడే సస్పెన్స్ అనమాట. సో ఆయన మీ అందరికీ తెలుసండి, ఆయన చూస్తే అసలు మీరు అవాక్ అవుతారు డెఫినెట్ గా. వెల్కమ్ ద బ్యూటిఫుల్ అఖీరా ఇస్ మన ఫైటర్ చంద్రబాబు. వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు, దీనికి ఒక మంచి నిదర్శనం. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు నన్ను ఫ్రెండ్లా చూశాడు. ఒక ఏజ్ గ్యాప్ లేకుండా, ఒక కొత్త కుర్ర అనే ఒక ఏ భావన లేకుండా ఒక ఫస్ట్ ఫ్రెండ్లా చూసి, నువ్వు ఫ్రెండ్లా ఫస్ట్ కథ చెప్పు, టెన్షన్ ఏమొద్దు అని నన్ను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేశాడు. నేను కథ చెప్పాను, నిజంగానే ఫ్రెండ్లాగా చెప్పాను, ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ లేకుండా చెప్పాను. సో అక్కడ నేను ఫస్ట్ సక్సెస్ అయ్యాను. సో నేను అప్పుడు అనుకున్నా, ఫ్రెండ్ మారిన అన్న మూవీకి కరెక్ట్ న్యాయం జరిగింది. ఫస్ట్ ప్రొడ్యూసర్ని కలవడము, ఆయన యాక్సెప్ట్ చేయడం అని చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఫ్రెండ్ మారిన అన్న మూవీ గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. నాకు ఆ సినిమా ఎందుకు చేయాలనిపించింది, ఆ టైటిల్ ఎందుకు పెట్టుకోవాలనిపించింది అంటే, నాకు ఒక 5 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ వెనకలే ఉన్నారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు అరవరు, నన్ను పుషప్ చేసి వెనకాల ఉండే వాళ్ళే ఫ్రెండ్స్. సో వాళ్ళు మేము ఫ్రెండ్స్ 5 మందిమి. ఎంత ఫ్రెండ్షిప్ అంటే స్టిల్ ఈరోజు డైరెక్టర్ అయ్యాను, హైదరాబాద్లో స్టిల్ ఉన్నానంటే వాళ్ళే నాకు. సో అందులో ఒక ఫ్రెండ్ చనిపోయాడు, సురేష్ అని, చాలా మంచి ఫ్రెండ్. ఆయనకు స్మైల్ తప్ప ఏం తెలియదు. అప్పటి నుంచి నేను డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా నాకు మంచి ఫ్రెండ్షిప్ మీద తీయాలి. లవ్ అనేది చాలా వరకు చరిత్రలో ఎన్నెన్నో సూసైడ్లు అన్నీ చేస్తే ఫ్రెండ్ అనేది చాలా వాల్యుబుల్. ఏ మనిషికి ఇవ్వండి, ఒక దేవుడు ఒక ఫ్రెండ్ని ఇచ్చారు మన ఎమోషన్ షేర్ చేసుకోవడానికి, దానికోసమని. సో ఇలాంటి ఒక ఫ్రెండ్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఒక లవర్ గురించి అయితే చాలామంది ఫెయిల్ అయినా ఇదైనా చాలా వరకు ఏడుస్తూ గడ్డాలు పెంచి సజ్ చేస్తుంటారు. ఒక ఫ్రెండ్ అనే వారు అంత ఇదైపోయాను అని చెప్పేసి దాని నుంచి నాకు చనిపోయిన ఫ్రెండ్ గురించి నేను ఈ ఫ్రెండ్ మారిన సబ్జెక్ట్ తీసుకున్నాను. సో నిజంగా ఫ్రెండ్షిప్ అనేది ఎంత గొప్పది, లవ్ అనేది ఎంత గొప్పది, ఈ 2 డిఫరెన్స్ చెప్పిన సినిమా ఇది. అల్టిమేట్గా ఏంటంటే లవ్ అండ్ ఫ్రెండ్షిప్ 2 కళ్ళు, అవునా కదా కదా? సో మరి లవ్ని అంత ప్రిఫరెన్స్ ఇచ్చి చరిత్రలో చాలా ఉన్నాయి, లైలా మజులు పారుదేవులు. మరి ఫ్రెండ్షిప్లో ఎవరైనా ఒకరు ఉన్నారా? నా ఫ్రెండ్ మారి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఫ్రెండ్షిప్ డేనా ఫ్రెండ్ మారి ఖచ్చితంగా ప్లే అవుతుంది. నేను మనస్ఫూర్తిగా నమ్ముతుంది. ఇది ఫ్రెండ్స్కి డెడికేట్ చేస్తూ ఈ సినిమాని చేశానండి మనస్ఫూర్తిగా. అందరూ ఈ సినిమాకి డైలాగ్స్ మాత్రం ఎక్సలెంట్గా రాశారు కృపాకర్ గారు. ఒక్కొక్క డైలాగ్ నిజంగా బూస్ బంప్స్ అండి, చెప్పడం కాదు కానీ చాలా ఎమోషనల్గా బాగుంది. సో ఫ్రెండ్స్ ఈ సినిమాని చూసి, ఈ సాంగ్ని ఫస్ట్ లిరికల్ సాంగ్ చూసి చాలా ఇది చేసి మీరు అందరూ బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమాలో ఇప్పుడు రాబోయే సాంగ్ రాశాను, నా కళ అని. ఈ సాంగ్ నాకు లక్ష్మణ్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు
నేను ఒక ఆలోచించి చాలా బాగా రాశాను. మంచి బ్యూటిఫుల్ మెలోడీ, సింగరు సునీత గారు పాడుతున్నదంటే ఎలా చేయాలి సాంగ్ అని చెప్పేసి ఆలోచించి ఇంత మంచి సాంగ్ రాశాను. అది నేను ఇప్పుడే చెప్పకూడదు, తర్వాత వెంటనే రిలీజ్ చేస్తారు కదా. అయితే లక్ష్మణు మంచి కుర్రోడే కానీ బాగా మంచి ఒక ఏజ్ అయినా కానీ కుర్రోడు బాగా విషయం ఉన్నాడు. కథ చెప్పినప్పుడు నాకు ఫ్రెండ్షిప్ అంటే మన లైఫ్లో 100% హార్ట్గా మనం ఎక్కువగా ప్రేమించే ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్షిప్ గురించి ఇంత బాగా మంచి కథ తీశాడు. ఆ కథ పాయింట్ మొత్తం నాకు తెలుసు. ఇది పెద్ద మంచి హిట్ అవుతుందని 100% కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండ్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు మూవీ యూనిట్ సభ్యులందరికీ నా కంగ్రాచ్యులేషన్స్, హార్టీ కంగ్రాచ్యులేషన్స్. రాబోయే సక్సెస్కి, ఇప్పుడు విడుదల చేసే సాంగ్కి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సక్సెస్ మూమెంట్ ఇన్ ఫ్యూచర్. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఎంటైర్ టీమ్. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే నా స్నేహితురాలని అడిగిర్రు. నేను 10th క్లాస్మేట్లో మంచి ఫ్రెండ్ ఉండేది నాకు, నాగవేణి పేరు. తను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పటికీ మేమందరం టచ్లో ఉన్నాము. స్నేహం అనేది ఎప్పటికీ చెక్కు చెరంది ఒక స్నేహం ఒకటే. ఎందుకంటే ప్రతి దానికి ఆల్టర్నేట్స్ ఉంటాయి, కానీ స్నేహానికి ఆల్టర్నేట్ ఉండదు. ఎందుకంటే ఒకటి మనసులో ఉన్నది షేర్ చేసుకునేది స్వచ్ఛమైన ఫ్రెండ్ తోటే. ఆ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఈ రోజులలో చాలా కల్తీ అయిపోయింది. ఇలాంటి కల్తీ అయిపోయిన ప్రపంచంలో ఒకప్పటి నుంచి, ఇందాక చంద్ర గారు మాట్లాడుతూ చెప్పినప్పుడు, ఒకప్పుడు సమయం ఉండేది, ఆరు బయట అందరు కూర్చొని నలుగురు కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేది. ఎవరికి ఎక్కువ ఇంటరాక్ట్ అయితే వాళ్ళు ఇక వాళ్ళ ఫ్రెండ్షిప్ని కొనసాగించేది తరతరాలు. ఇగో మన మామ, మన అక్క, మన చెల్లె అనుకుంటూ పక్కన వాళ్ళకు కూడా చెప్తూ ముందటికి పోయేది ఆ స్నేహం. అట్లా మా ఇళ్ళల్లో కూడా, మా ఊర్లో కూడా, మా జమీందార్ల ఫ్యామిలీ అట్లా మా ఊర్లలో ఏంటంటే అక్కడ రెడ్లము లేదంటే మామూలు మన తేడా లేకుండే. పక్కన కూర్చున్న వాళ్ళని ముస్లిమ్స్ అయినా సరే అత్తమ్మ మామ అనుకుంటేనే జరిగేది. అట్లా స్నేహం అనేది ఒక కులం కానీ మతం కానీ, లేకపోతే మన కులంలోనే చేయాలి స్నేహము, మన కులంలోనే పెళ్లి చేసుకోవాలి, మన కులం వల్లనే పలకరించాలి అని కుల మత భేద వివేక్షాలు చూపకుండా ఉండేది ఒక స్నేహం ఒకటే. కాబట్టి స్నేహానికి అంతం ఆది లేదు. మంచి మంచి కుచేలుడిని శ్రీకృష్ణ పరమాత్ముడు లోపల దర్బార్లో ఉన్నప్పుడు రానియలేదు ఎవరు. రాకపోయేసరికి శ్రీకృష్ణుడు వెతుక్కుంటూ కుచేలుని దగ్గరకు వచ్చి అష్టైశ్వర్యాలను ఇచ్చాడు. అంటే అంత గొప్పది స్నేహం అనేది. ఏ సినిమానైనా సక్సెస్ అవుతుందో కాదో నాకు తెలియదు. కొన్ని సెంటిమెంట్లను బట్టి అది సక్సెస్ అవుతుంది, కొన్ని సెంటిమెంట్లు బాగాలేకపోతే దాన్ని ఫెయిల్యూర్ చేస్తారు ఆడియన్స్. సో కానీ స్నేహం అనేది ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు ఆడియన్స్. ఎక్స్క్యూజ్ మీ. కాబట్టి మంచి స్నేహానికి మరణం లేదు, అట్లనే మంచి మూవీకి ఎప్పుడైనా సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని అందరూ ఆదరించాలి, అతి ఘన విజయాన్ని చేకూర్చాలని మనసారా ఆడియన్స్ని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఫ్రెండ్షిప్ గురించి మారదనే దాంట్లోకి మీరు వెళ్ళిపోయినారేమో అనుకుంటున్నా. ఈ మూవీ అంటే ఈ రోజుల్లో నిజంగా అది స్టూడియోలో వర్క్ జరుగుతున్నప్పుడు, డబ్బింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఒకేసారి మా చిన్నప్పుడు రోజులు అక్కడ జ్ఞాపకం వచ్చాయి. 1980s నుంచి 70s నుంచి 96 ఎండింగ్ వరకు టీవీలో ఈవినింగ్ 6 తర్వాత దూరదర్శన్ మాత్రం స్టార్ట్ అయ్యేది. సో ఆ టైం మట్టుకు అందరు ఆడుకునేవాళ్ళు, బయట అందరితో మాట్లాడుకునేవారు. కొద్దిసేపు వెళ్ళి చిత్రలహరి ఇట్లాంటి కార్యక్రమాలు చూసి ఒక ½ అన్ అవర్ మళ్ళీ బయట వచ్చి అందరు కలిసేవారు. ఎప్పుడైతే కేబుల్ కనెక్షన్స్ వచ్చాయో అప్పటి నుంచి ఒకరినొకరు పలకరించుకోవటం అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత అది ఇంకా కంప్లీట్గా ఇంట్లో ఉన్నటువంటి వారు ఒకరినొకరిని పలకరించుకోవటం కూడా అక్కడ లేకుండా అయిపోయింది. కానీ ఈ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను, అక్కడ చూసింది ఏంటంటే మొత్తం స్క్రీన్ ప్లేలో
నిజంగా ఆ పాత రోజులు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది అనమాట. మీరు ఇది చూస్తున్నప్పుడు కూడా మీ యొక్క చిన్నప్పటి ఆ రోజుల్లోకి మీరందరూ వెళ్తారని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. మీరు ఆ ఫీల్లో ఉంటారని కూడా. సరే సార్, ఈరోజు మరి ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు. సో మీరు చాలా మూవీస్కి పాడారు, మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. సో ఈ మూవీలో సాంగ్స్ కూడా మీరు విన్నారు కాబట్టి ఫ్రెండ్షిప్కి సంబంధించిన మూవీ కాబట్టి ఇది. తప్పకుండా ముందుగా సభకు విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు, ఇది అక్షర సత్యం అండి. యుగాలు మారినా, శతాబ్దాలు మారినా, ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్షిప్ అనే దానికి ఎల్లలేవు. దెర్ ఇస్ నో బౌండరీస్. వేరెవర్ యూ గో ఐఎమ్ దేర్ లాగా ఎక్కడైనా, అంటే ఏ స్టేటస్ అయినా వాళ్ళకు ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాళ్ళు బీద వాళ్ళ, మధ్యతరగతి, లేకపోతే చాలా గొప్ప వాళ్ళ, ఈ ఫ్రెండ్షిప్ అనేది అందరికీ ఒకటే, దాంట్లో ఏం తేడా లేదు. సో అంత మంచి కంటెంట్ తీసుకొని నాకు తెలిసి ఒక మంచి బ్యూటిఫుల్ ఎమోషనల్ సినిమా తీసుంటారు చంద్ర గారు. ఎందుకంటే ఆ టైటిల్ తోట ఒక మంచి కథ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రెండ్తో ఉండే రిలేషన్స్, ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేనివి చాలా విషయాలు మనం ఫ్రెండ్స్ తోటి చెప్పుకుంటామండి. ఇలాంటి ఫ్రెండ్ మీద నేను సంపంగిలో ఒక చిన్న పల్లవి చేశాను. యాక్చువల్గా ఒకటి కనెక్టెడ్ టు ఇద్దరు ఫ్రెండ్స్, ఏజ్ బార్ ఫ్రెండ్స్, అది చలపతిరావు గారు అండ్ రంగనాథ్ గారికి మధ్యలో ఉంటుంది. స్నేహానికి సాటే లేదురా, ఏ బంధం పోటీ కాదురా, కండాలే మారిపోయిన స్నేహానికి అర్థం మారునా. ఆహా, ఇలా అంటే యాక్చువల్గా అది ఒక పాట కనెక్ట్ అయిందండి. సో ఇంత మంచి టైటిల్ తీసుకొని మంచి చిత్రం, చాలా ఆల్మోస్ట్ నేను పాటలు విన్నానండి. చంద్ర గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఆడియో మంచి హిట్ అని విన్నాను, హిట్ అవుతుంది. ఎందుకంటే అంత మంచి పాటలు, మంచి ఫీల్ గుడ్ సినిమా, ఫీల్ గుడ్ పాటలు నాకు వినిపించిన 3 పాటలు మంచి ఫీల్ గుడ్. అందులో సునీత గారిది చాలా చాలా బాగుంది. అఫ్కోర్స్ నేను ఇప్పుడు వినలేకపోవచ్చు, కానీ నాకు ప్రీవియస్గా వినిపించారు చంద్ర గారు. సో ఈ చిత్రంతో ఒక మంచి స్టాండర్డ్ ప్రొడ్యూసర్గా మారి చాలా చాలా చిత్రాలు తీసి అందులో నేను పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అంటే ఎక్కడో ఖండాంతరాల్లో లండన్లో ఉండి తెలుగు మీద మమకారంతో ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ చేశారు. అది నాకు అంటే నేను ఇప్పుడు చెప్పడం అప్రస్తుతం, కానీ తెలుగు మీద కూడా మమకారంతో ఇక్కడికి వచ్చి ఇంత రిస్క్ తీసుకొని ఒక మంచి చిత్రం నిర్మించి ఇంతమందికి ఆపర్చునిటీస్ ఇచ్చి ఒక మంచి ట్రెండ్, అంటే ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారాడు కాబట్టి ట్రెండ్ సెట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేకపోతే దేవుడు వరం అందిస్తే ఒక పల్లవి మాత్రమే పాడతాను. యాక్చువల్గా ఆ పాట నేను పాడలేదండి, కుమార్ సాను గారు పాడారు. దేవుడు వరం అందిస్తే నిన్నే కోరుకుంటాలే, నిదురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం, తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం, నా ఊపిరి చిరునామా నువ్వే. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ చిత్రంలో ఈ సినిమా ఆడియో లాంచ్కి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. టైటిల్లోనే చెప్తోంది ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడని. సో నాకు మంచి ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఈరోజు రావటం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా వేటూరు సుందరరామూర్తి గారికి ఒక రకంగా ఫ్రెండ్ని, ఒక రకంగా శిష్యుడిని. అలాగే మణిశర్మ గారికి అన్ని మ్యూజిక్స్
అసిస్టెంట్గా పనిచేసి గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న నన్ను ఈరోజు ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టైటిలే చెప్తోంది, ట్రెండ్ మార్చాం కానీ ఫ్రెండ్ మారడని. కానీ ఈ సినిమా టైటిల్ వచ్చి ట్రెండ్ కొత్తది సెట్ చేస్తుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈ సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యి ఆల్బమ్ హిట్ అవ్వాలని. ఎస్పెషల్లీ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ సినిమాని తొందరగా యాక్సెప్ట్ చేయాలి అంటే దాంట్లో మంచి కంటెంట్ ఉంటే కానీ, మ్యూజిక్ బాగుంటే కానీ యాక్సెప్ట్ చేయని ఒక పెద్ద సంస్థ దీని వెనకాల ఉంది. అది ఆదిత్య మ్యూజిక్. నాకు ఇంకొక మంచి ఫ్రెండ్ నిరంజన్ గారు ఇక్కడ ఉన్నారు. నిరంజన్ గారు మంచి ఫ్రెండ్ నాకు. అందరూ ఫ్రెండ్సే ఇక్కడ స్టేజ్ మీద. ఈయన తొందరగా యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే అంత ఈజీ కాదు ఈయనతో మూవ్ అవటం. నేను చాలా సినిమాలు ఇంతో పనిచేశాను కాబట్టి. నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ యాక్సెప్ట్ చేసిందంటేనే దిస్ ఆడియో ఇస్ సూపర్ డూపర్ హిట్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద సూపర్ డూపర్ హిట్ ఆఫ్ ది మూవీ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ ట్రెండ్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్, ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ అండ్ ద క్రూ. థ్యాంక్ యూ. ఆదిత్య నుండి వచ్చిందంటే ఫస్ట్ సక్సెస్ వచ్చేసినట్టే చంద్ర గారు. సో వాళ్ళ టేస్ట్, వాళ్ళు చేసే పబ్లిసిటీ చాలా చాలా బాగుంటుంది. ఈ సినిమాకు చాలా ప్లస్. నిరంజన్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతాను. నౌ ద సాంగ్ లాంచ్ ఆఫ్ నాకల్లా నది కాదు, ఇది అన్ని వయసుల వారిది. కానీ అల్లరి చేసేది ఆ వయసు వాళ్లే కాబట్టి వాళ్ళ ఉత్సాహాన్ని అంతా ఇప్పుడు చూపించారు. నిజంగా ఆ టైటిల్ లాగానే చంద్ర నాకు చాలా సంవత్సరాల నుంచి స్నేహితుడండి. 2002 నుంచి, లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. సో ఫ్రెండ్ అంటే అది, స్నేహం అంటే అది. ఎన్ని సంవత్సరాలైనా, ఒకవేళ మధ్యలో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం కలవలేకపోయినా, మాట్లాడలేకపోయినా కూడా మళ్ళీ ఎక్కడో ఏదో సందర్భంలో కలిసినప్పుడు కలిగే సంతోషం వర్ణించలేం మనం. అది స్నేహం అంటే. ఆ స్నేహాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు. చంద్రలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని నాకు ఈ సినిమా ద్వారానే తెలిసింది. ఆల్ ద బెస్ట్ చంద్ర అండ్ టీమ్. అండ్ హీరోయిన్ కూడా చాలా క్యూట్ ఉంది. సో చాలా బాగా చేసావమ్మా. చాలా ఫ్రెష్ లుక్ ఉంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చేసే వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా వస్తున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ కొత్తదనం ఆ అమ్మాయిలో కనిపిస్తూ ఉంది. సో మనందరం తప్పకుండా తనని, మిగిలిన హీరోలని, హీరోయిన్ని, అంటే 4 ఉన్నారు కాబట్టి, సో వీళ్ళతో పాటు టెక్నీషియన్స్ని, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి ఈ సినిమా ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్విటేషన్. Shruti is upcoming actress. She is very highly talented. జయలక్ష్మి గారు మాకు ఎలా పరిచయం అంటే, లండన్లో ఉన్నప్పుడు ఒకటి, షీ యూస్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఇండియా నుంచి. అద్భుతమైన కూచిపూడి ప్రదర్శనలు మేమందరం కలిసి ఒకటి వేశారు. నా చేత కూడా ఒకటి వేయించింది, శ్రీకృష్ణదేవరాయల వేషం, తెలుగు వైభవం అని. చాలా అద్భుతంగా స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. సో మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలి నాకు అవకాశం ఇచ్చినందుకు. సో వాళ్ళ హస్బెండ్ ఉన్నారు శ్రీనివాస్ గారు, ప్లీజ్, ఈజ్ ఎ ప్రొడ్యూసర్, హీఈస్ మేకింగ్ వన్ మూవీ నౌ. అండ్ శ్వేతు, షీఈస్ aspiring talent. So yeah, definitely. No, sorry, Shruti, not close to. డాటర్స్ ఉంటే అదే ప్రాబ్లం. Please talk something. అందరికీ నమస్కారం అండి. నేను శృతి, వెరీ గుడ్ హీరోయిన్ కూడా. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద లక్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ యూ as well. And yeah, hoping I'm going to see the movie soon. And uncle, congratulations and all the best. Ante short. Thank you. ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ, అపోలో మెడికల్ కాలేజ్లో ఉన్నాను. వృత్తిరీత్యా బ్యూటీ సర్జన్ అన్నట్టు, యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్. అంటే యవ్వనత్వము అండ్ చార్మింగ్ ఇదంతా కూడా ప్రతి ఒక్కరి సొత్తు, జన్మ హక్కు అని చెప్పేటువంటి డాక్టర్. రైట్. మీలో ఎంతమంది ప్రేమలో ఉన్నారండి? ఓకే. స్నేహంలో అందరూ ఉంటారు. గట్టిగా స్నేహానికి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. స్నేహంలో ఉన్నటువంటి వారు రియాక్ట్ అవ్వరు, ప్రేమలో ఉన్నటువంటి వారు తప్పకుండా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి. అది ఎలా అంటే, ఇలా పెట్టుకోండి చేతులు అందరూ. నేను ఐల్ టేక్ ఓన్లీ 1.5 minutes, అంతకంటే ఎక్కువ తీసుకోను. సర్జన్ కదా.
వెన్ ఐ సే 5, 5 అన్నప్పుడు 5 అన్నప్పుడు కొట్టేయాలి. 1 2 3 ఇలా రియాక్ట్ అవుతారు ప్రేమలో ఉన్నవాళ్ళు. స్నేహంలో ఉన్నవారు రెస్పాండ్ అవుతారు. సో స్నేహానికి గట్టిగా చెప్పట్లు, ఎందుకంటే ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు అన్నారు కాబట్టి. ఇంకోటి ఏమిటంటే ప్రేమలో ఉన్నటువంటి వారు ఇది చేయలేరు, కానీ స్నేహంలో ఉన్నవారు ఇది చేయగలరు. అదేమిటంటే ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకొని దీన్ని ముందుకు అనండి, దీన్ని వెనక్కి అనండి, రెండు ఒకేసారి చేయండి. ప్రేమలో ఉన్నవారు చేయలేరు, స్నేహంలో ఉన్నవారు తప్పకుండా చేస్తారు, ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తారు. స్నేహబంధమే అన్నిటికంటే గొప్ప బంధం. కాబట్టి ఈ మూవీ ద్వారా అసలు స్నేహం అంటే ఏమిటి, ఆ బంధంలో ఉన్నటువంటి ఒక గ్రేటెస్ట్ వాల్యూస్ అన్నీ కూడా మా ఫ్రెండ్ చంద్ర తీసుకొని రావడం అనేటువంటిది అన్ని వర్గాలను కూడా, ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ దిస్ సమ్ ఆఫ్ ది క్లిప్స్ ఆఫ్ దిస్ మూవీ. హీరో హీరోయిన్స్ కానీ ఆ చేసే యాక్టింగ్ కానీ వీరు చూపించేటువంటి ఆ డైరెక్షన్ ఉంది. అసలు రాజమౌళి గారికి కొంచెం ధీటుగా వస్తారేమో అన్నటువంటి విధంగా. సో అండ్ ప్రొడ్యూసర్లో ఒకరైనటువంటి మా సర్జన్ రమేష్ రెడ్డి గారు కూడా ఉండడం అనేటువంటిది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే మా డాక్టర్స్లో విపరీతంగా ప్రమోట్ చేస్తాను, ఎందుకంటే ప్రేమ కంటే స్నేహం ఎలా గొప్పదో దీని ద్వారా మనం తెలుసుకుంటామని. చివరగా ఇలా అనండి, ఇలా అందరూ చేతులు ఉన్న వాళ్ళందరూ ఇలా రివర్స్ అంటూ మీ మోకాలు పట్టుకోండి. నేను అన్నాను మోకాలు పట్టుకోమంటే ముక్కు పట్టుకున్నారు. సో ఇతరులలాగా ట్రెండ్ని ఫాలో కాకుండా ఇలా ట్రెండ్ సృష్టించేటువంటి వారిని మనము మరింతగా మూవీస్లోకి, వీరు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి మూవీస్లో మనమంతా భాగస్వామ్యం అవుతామని అందరికి కూడా, యాక్టర్స్కు అండ్ హీరోయిన్స్కు అందరికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఆరోగ్యం, ఆనందం, స్నేహం మరింత వృద్ధి చెందాలని. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ సార్. నిజంగా మీ మాటలు మా అందరికీ చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. Yes. So finally my song is released. Okay. First of all, media people, thank you so much ikkada vachananduku, and thank you all the audience for joining us. And you know, it was really good to see so many audience to just, you know, they are coming here to watch my song. So I'm really, this is my special day, and చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఇట్స్ జస్ట్ లైక్ మై బర్త్డే. And thank you, my producer Chandra sir, who has given me such a beautiful song. The memories of this song I'll never forget. And the director Lakshman sir, Shailaja, my choreographer, and all the people came here. Thank you so much for your presence. This is really very special. Thank you. Ganesh garu, please welcome. This is for my loved ones who are not present here today due to their busy schedule. I miss you and love you.